హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎండాకాలం వచ్చింది కదా, కాబట్టి నేనైతే ఈరోజు మా ఇంట్లో కర్బూజా జ్యూస్ అయితే చేసి పెడుతున్నా పిల్లలకి. స్కూల్ నుండి రాగానే పెరుగుంటే ఒకవేళ లస్సీ వేసి ఇస్తాను, లేదు అంటే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఈ విధంగా జ్యూస్ చేద్దాము. ఎందుకంటే ఎండకెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసింటారు కదా స్కూల్ నుంచి, వాళ్ళకి కూడా ఏదైనా జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా కర్బూజా జ్యూస్ అయితే ఈరోజు రెడీ చేస్తున్నా. దానికోసం కడిగి పెట్టుకొని మొత్తం పీల్ తీసేసి మనమంతా కూడా కర్బూజా ముక్కలు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలు కొన్ని అంటే నేను 2 సార్లు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము 4 ఉన్నాం కాబట్టి 2 పండ్లు చేసుకుంటే 4కి 4 గ్లాసులు సరిపోతాయని నేనైతే 2 సార్లు అయితే మిక్సీకి వేస్తున్నాను. ఒక 3 ఐస్ క్యూబ్స్, అదేవిధంగా కొన్ని కర్బూజా ముక్కలు, అదేవిధంగా కాస్త షుగరు, అదేవిధంగా పాలు వేస్తున్నానండి. పాలు కానీ ఏమంటారు చక్కెర అయితే వాడకూడదు, తేనె వాడాలా. కానీ నాకు తేనె అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. లేదంటే మన హెల్త్కి మంచిది కాబట్టి నేను తేనె వాడేదాన్ని. తేనె లేదు కాబట్టి ఈరోజైతే నేను షుగర్ వేసి ఈ విధంగా పాలు, ఐస్ క్యూబ్స్ ఈ విధంగా అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తున్నానండి. మాకైతే ఆ 2 పండ్లు కరెక్ట్గా 4 గ్లాసుల్లోకి సరిపోయింది. అదేవిధంగా నేనైతే చియా సీడ్స్ కూడా కొన్ని నానబెట్టి పైన డెకరేషన్కి కొన్ని అయితే వాడానండి. కాబట్టి ఈ విధంగా అయితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ బయట దొరికే థమ్స్అప్, మాజా ఇవన్నిటికంటే కూడా మన ఇంట్లో మనం చేసుకున్న ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, లేదంటే లస్సీ కావచ్చు, లేదంటే నిమ్మరసమైనా పర్లేదు, కానీ బయట దొరికే జ్యూసుల కంటే ఇవి ఇంట్లో మంచివని చెప్పేసి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. సమ్మర్ కాబట్టి కాస్త కూల్ ఉంటుంది, పండ్లు కాబట్టి మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ఈ విధంగా చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చి ఫుల్గా తాగేశారనమాట. వాళ్ళ నాన్నతో కూడా తక్కువ వచ్చిందని చెప్పేసి కొంచెం వేయించుకొని మళ్ళీ కూడా తాగి సూపర్ అని చెప్పేసి అంటున్నారనమాట. మేమైతే ఈ జ్యూస్ తాగి ఎంజాయ్ చేసాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్.